ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. గ్రేట్ మాస్టర్, మీరు చేసిన కొన్ని సినిమాలు కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాం. ఒక్కొక్క మెమరబుల్ మూమెంట్ ఆ హీరోస్తో మీకున్నది ఒకసారి షేర్ చేసుకుంటే ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ రోజులు ఎవర్ గ్రీన్ గోల్డెన్ పీరియడ్, అదంతా ఇంకా రాదది. ప్లీజ్ సుబ్బు, సో న్యాయం కావాలి. రాధిక గారు అండ్ చిరంజీవి గారి కాంబినేషన్ అంటే ఎలా ఉండేది? సెట్ లో ఎలా ఉండేవాళ్ళు? మీరు వాళ్ళతో ఎలా కంపోజ్ చేయించుకునేవాళ్ళు? ఎలాంటి పిక్చర్ అది? అప్పట్లో నేను వర్క్ స్టార్ట్ చేయలేదనుకుంటాను. ఆయనకి భలే ఇష్టపడ్డాం, అందరూ ఇష్టపడ్డాం. వాళ్ళ కాంబినేషన్ ఎలా ఉంటుంది మాస్టర్ అసలు సెట్ లో? చాలా బాగుంటుందండి, డెఫినెట్గా చాలా బాగుంటుంది. నేను సీన్స్ అప్పుడు అదంతా నేను ఎక్కువగా చూడలేదు. సీన్స్ సాంగ్ గురించి ఆ టైమింగ్లో సేమ్ ఆర్టిస్టులు ఉంటే చాలా రెస్పెక్టబుల్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. నేను చెప్పినట్టుగా ఇప్పుడు వీళ్ళందరూ వర్క్ తప్ప ఇంకేమీ థింక్ చేసేవాళ్ళు కాదు అక్కడ. చూసేదానికి హీరో ఏదో జల్సాగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారేమో, అందరితో మాట్లాడుతూ అట్లా అని అనిపిస్తుందేమో బయట వాళ్ళకి. బట్ హీరో ఆయన ఎంతో కష్టపడితే కానీ ఈ పొజిషన్కి రారు కదండి ఎవరైనా సరే. ఎంతగా ఇప్పుడు మేమే ఇంత కష్టపడితే ఆయన సినిమాలో ఫుల్గా ఉండే హీరో ఎంత కష్టపడి ఎంత మైండ్ పెట్టుకొని చేయాలి. సో అది ఆయనలో బాగా కనిపించేది. ఆయనలా కాదు ఎవరు లేరు. టయానికి ఏదన్నా ఇవ్వకపోయినా, భోజనం చేయకపోయినా వచ్చి పనిచేసే ఒక ఆర్టిస్ట్. అడిగేవారు కూడా కాదు. ఏదైనా అడిగినా ఎక్కడ అలా ఈవెన్ కాశ్మీర్లో కూడా ఆకలి ఎగిస్తే కూడా అందరూ పనిచేసేవాళ్ళమే. ఎందుకంటే ఎండబోతుంది వచ్చేది అప్పుడు మన ఆవగాయ అన్నం కలిపి ఆయన చెప్పి అందరికీ ఒక్కొక్క ముద్ద తెచ్చిస్తే ఆయన తీసుకొని అందరికీ ఇవ్వమని మేమందరూ ఆవగాయ ముద్దలు తిని పసివాడి ప్రాణం అవన్నీ వర్క్ చేసింది. అన్నీ ఆల్మోస్ట్ ఎప్పుడన్నా అవుట్డోర్లో అరేంజ్ చేస్తారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ అన్నప్పుడు ఎలా ఉంటారు వీళ్ళిద్దరు సెట్ లో? అంటే పోటాపోటీగా ఉంటారా? స్టెప్స్ మూమెంట్స్ వేసేవారు రాధిక గారు అండ్ చిరంజీవి గారు. చిరంజీవి బాగుంటుంది, తిన అల్లరి కదా, ఎప్పుడు అల్లరిగా ఉంటుంది. ఎవరన్నా ఊరికి నిలబడ్డా వచ్చి చేతులు పెట్టుకుని షోల్డర్స్ మీద నిలబడుతుంది. మనం ఏదో థింక్ చేస్తుంటాం, సడన్గా 2 చేతులు పొడిచి పడతాయి. ఇక్కడ తిరిగి చూస్తే నాదా అంటుంది, నేనే అని అలాగే అల్లరి చేస్తూ ఉంటుంది. సీరియస్గా ఉండదు అసలుకి. నాకు తెలిసి మన ఇది శ్రీదేవి రాధిక ఫస్ట్ పిక్చరా రాఘవేంద్రరావు గారు డైరెక్షన్, త్రిశూలంలో కలర్ సాంగ్ ఒకటి ఉంది కదా, ఏదో కలర్స్ అన్ని జల్లుకుంటూ 16 ఏళ్లలో పుష్కరాలు, 12 పుష్కరాలు. ఆ సాంగు తినతోనే చేయించాను నేను. నేనే ఆ సినిమాలోనే నేనే అప్పుడు ఆయనకి చాలా సినిమాలు చేశాను. కొంచెం లేట్గా ఎంటర్ అయినాను రాఘవేంద్రరావు గారి కాంపౌండ్లో. లేట్గా అసిస్టెంట్గా తెలుసు బాగా. మా మాస్టర్ చేసేటప్పుడు హీరాలాల్ గారు వాళ్ళతో అప్పుడు ఆయన కూడా అసిస్టెంట్ వాళ్ళ నాన్నగారి దగ్గర. కానీ ఇప్పుడు మనం ఫస్ట్లో వేసాం కదా బంతి చామంతికి, వీళ్ళిద్దరూ అసలు ఆ సాంగ్ ముందు 1 week 10 days ముందు దాకా కూడా అసలు మాట్లాడుకునే వాళ్ళు కాదు. ఆ సాంగ్ కంప్లీట్ చేశారు ఆయన. ఆ మూమెంట్స్ అనేది వీళ్ళిద్దరూ చాలా ఫ్రెండ్లీగా ఉండే హీరోయిన్స్ ఎవరంటే రాధిక గారు, చిరంజీవి గారు. ఆ సాంగ్ అప్పుడు అసలు నవ్వింది మళ్ళీ చెడ్డు అప్పుడంతా తెగ ఏడిపించేది. నవ్వడం కానీ, మొమ్మట్లు కొంచెం మర్చిపోయినట్టు చేయడం కానీ, తోసేయడం కానీ అన్ని అల్లర్లు చేసేది తను. ఆయన సీరియస్ ఉంటారు కాబట్టి వర్క్లో కొంచెం అప్పుడప్పుడు చికాకేస్తుంది. ఎవరికైనా కొంచెం చికాకేస్తుంది అని తెలిసి కూడా మళ్ళీ చేస్తుంది అదే పని. రాధిక అల్లరి చేస్తుంది కొంచెం. అది కానీ బ్రేక్ డాన్స్ అనేది తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా తారా మాస్టర్. అది వచ్చింది చిరంజీవి గారితోనే ఆ బ్రేక్ స్టార్ట్ అయింది ఇక్కడ. అవును, డెఫినెట్గా. సో ఆ ఫస్ట్లో ఆ మూమెంట్స్ చేసేటప్పుడు చిరంజీవి గారు బాగా కష్టపడే వాళ్ళ, లేకపోతే ఈజీగా వచ్చేసేది ఆ మూమెంట్స్ ఆయనకి? ఈజీగా రాలే, కష్టపడి నేర్చుకున్నారు. సేమ్ టైం ఒక ఐడియా మైండ్లో ఉండింది ఆయనకి. ఒక ఐడియా అంటే ఎక్కడ మారినా ఒక స్టైలు, మ్యూజిక్లో మారినా, డ్యాన్స్లో మారినా, టేకింగ్లో మారినా సినిమా వాళ్ళకి తెలిసిపోతుంది. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఆ స్టైల్ని ఫస్ట్ చూసింది న్యూ ఇయర్ నైట్లో వచ్చేది, గుర్తుందా? టీవీలో, బ్లాక్ అండ్ వైట్ టీవీలో. న్యూ ఇయర్ డిసెంబర్ ఫినిషింగ్, జనవరి స్టార్టింగ్. అలాంటి అయితే ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్కరు వాళ్ళ ఐటమ్ ఆడేవాళ్ళు. కొన్ని షార్ట్సే వచ్చేవి అవి బ్లాక్ అండ్ వైట్ మూవీలో. నాకు అవన్నీ ఇష్టం, అది అలా చూడడం.
నేను పెట్టుకుని ఎవరన్నా ఏమన్నా చేశారేమో, అంతకు మునుపు ఎక్కడెక్కడో వచ్చి ఉండొచ్చు మన ఇండియాకి. నాకు తెలిసి అప్పుడు నేను చూసినప్పుడు ఒక నీగ్రో అతను ఆ డ్యాన్స్ చేశాడు. ఓకే. ఆ కాళ్ళు అలా స్లోగా తీసుకోవడం, మళ్ళీ పెట్టడం, అలా చూడడం, ఏదో పక్షిలాగా. ఇదేంటది, ఆ మ్యూజిక్ కూడా బాగుంటుంది. మనకైనా ఏదో మెలోడీ మ్యూజిక్ కూడా మిస్ అవుతుంది, మన మ్యూజిక్లో మిక్స్ అయింది. బ్రేక్లు చేసేటప్పుడు బ్రేక్ సాంగ్ అంటే మ్యూజిక్ ఇండియన్ మ్యూజిక్ కన్నా వెస్ట్రన్ మ్యూజిక్కే బాగా సూట్ అవుతుంది. అవును. అది చేసిన సినిమాలన్నీ బాగా హిట్ అయినాయి. అది ఫాలో అయ్యేసి ఆ మ్యూజిక్ దొరకాలి కదా మాస్టర్కి. మీరు అక్కడి నుంచి పట్టుకున్నారు దాన్ని? అక్కడి నుంచి నేను పట్టుకున్నాను. కొన్ని మూమెంట్లో మేము ఊరికే ప్రాక్టీస్ చేసుకోగలిగాను. ఏదో విచిత్రంగా ఉంది, సరే షూటింగ్ ఉంటుంది, పరిగెడతాం, మళ్ళీ ఇంట్లో ఏదో వేసి ఎక్కువగా చూసాను ఆ బిట్ని మాత్రం. 1 నిమిషం కూడా లేదు అది చూస్తూ ఉండేదాన్ని. దాని తర్వాత ఇలాగా వచ్చింది ఆ క్యాసెట్. నాకు ఒక క్యాసెట్ దొరికింది. దాని తర్వాత దాంట్లో ఫుల్ సాంగ్ కాదు, వెస్టర్న్ సైడ్ అని ఒక మూవీ వచ్చింది. ఏదో సమ్ మూవీ. 5 అబ్బాయిలు ఇంట్లో చెప్పకుండా సిటీకి వచ్చేస్తారు. చదువులు గిదులు మానేసి చెప్పా చేయకుండా 5 వచ్చేస్తారు. వాళ్ళు సిటీకి వచ్చాక ఇక్కడ ఒక్కొక్క అమ్మాయి వాళ్ళకి సెట్ అవుతుంది. ఒక మంచి జమీందారు పిల్ల కూడా ఒక హీరోకి సెట్ అవుతుంది. 5 హీరోలు అందులో. ఆ సినిమాలో మూమెంట్స్ చాలా బాగుంటాయి. వెస్టర్న్ స్టైల్, వెస్టర్న్ బ్రేక్ పట్టుకొచ్చేసి అందులో కూడా ఉంది. కానీ బ్రేక్ అనేది నేను బ్రేక్ సాంగ్ చేసిన తర్వాతే మైకేల్ జాక్సన్ ని చూసా. అతని సాంగ్స్ చూశాను. బ్రేక్ మునుపు మైకేల్ జాక్సన్ ని నేను చూడలేదు. ఆ సాంగ్స్ అన్ని లేవు కదా అప్పుడు. ఇప్పుడు బ్రేక్ అంటే మాస్టర్ ఎక్కువ హ్యాండ్స్ హెడ్డే కదా అంతే. ఇప్పటికి బ్రేక్ రిథమ్ ఉందా మాస్టర్? ఒకసారి ఏదైనా ఒక బ్రేక్ ఒకటి మీ స్టైల్లో చిరంజీవి గారికి చెప్పిన సాంగ్స్ మర్చిపోయాను నేను. అది బాడీలో ఇప్పుడు ఎక్కడే పోయింది మాస్టర్. నెక్స్ట్ టైం చేస్తాను, మీరు చేయండి, మీకు బాగా గుర్తుంటుంది. హెడ్ తిప్పాడు మాస్టర్ మీరు స్టైల్ గా తిప్పారు. కాలండి ఇలాగా అలా ఎవరో పిలిచినట్టుగా పిట్ట తిరుగుతుంది కదా, మామూలుగా ఇలాగా మన స్టైల్ ఇలా తిరుగుతా. వాళ్ళు అక్కడేదో అనుకుని తర్వాత తిరుగుతాడు. నరాలన్నీ లాగినట్టుగా అలాగా ఆ స్టైల్. నరాలు బాగా లాగాలి, ఎముకలు కూడా ఇరగొట్టుకోవాలి. అదే బ్రేక్. సూపర్. సో అది చేయబట్టే ఒక సెన్సేషన్ ఇప్పటికి చిరంజీవి గారు మీ కాంబినేషన్. బాగుంది, ఆయనకి సూట్ అయింది. అందరికీ కష్టపడి చేసిన వాళ్ళందరికీ సూట్ అయింది. బ్రేక్ ఆయన తప్పితే ఎవరు చేయలేదు కదా ఇక్కడ తెలుగులో కూడా. ఎవరు టచ్ కూడా చేయలేకపోయారు. నెక్స్ట్ పెద్దరికం చేశాను. మాస్టర్ ఈ సినిమా అప్పుడు సుకన్య గారితో మీరు అసలు మాట్లాడలేదంటే? ఎవరండి చెప్పారు అలాగా? ఆవిడే మాట్లాడేది కాదు. నేను అక్కడే తిరుగుతూ ఉండేదాన్ని. మాట్లాడితే బాగున్నాయి, డాన్సర్ కదా, మంచి డాన్సర్ అని. తనేదో రిజర్వ్డ్గా ఉండేది అప్పుడు. తర్వాత మంచి ఫ్రెండ్స్ మేము. అంతేనా? దాని తర్వాత మంచి ఫ్రెండ్స్ అయినా. ఇప్పుడు కూడా నా నంబర్ తన దగ్గర ఉంది, తన నంబర్ నా దగ్గర ఉంది. ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు ఆవిడ? చెన్నైలోనే కదా. చెన్నైలో.